కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో బాపు గారి దగ్గర మీరు ఇది రావడం కానీ అంటే ఆర్టిస్ట్ అది చాలా గమ్మత్. నాకు యాక్చువల్గా పట్టాభిరామ్ గారు మాది ఎట్లా ఉండేదంటే పట్టాభిరామ్ గారితో పరిచయం ఉన్నది వేణుమాధవ్ గారు ఇచ్చిన పరిచయం. ఓకే. పట్టాభిరామ్ గారు నన్ను ఏంటంటే తనతో పాటు ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన మ్యాజిక్, హిప్నటిజం, నేనేమో మిమిక్రీ, టాకింగ్ డాల్ చేసేవాడిని. ఓకే. అట్లా ఐ వాజ్ విత్ హిమ్ ఫర్ 17 years. 17 years ఆల్మోస్ట్ కొన్ని వేల ప్రోగ్రామ్స్ చాలా దేశాల్లో తిరిగి చేశాం. ఓకే. సో అయితే ఆయన స్లోగా హిప్నాటిజం మానేసి ఆయన కౌన్సిలింగ్ సైడ్ వెళ్దామని ఆయన డిసైడ్ చేసుకున్నారు. ఆయన బుక్స్ రాస్తూ కౌన్సిలింగ్ సైడ్ రావాలని ఆయన ఈ వాంట్ టు స్లోలీ కట్ డౌన్ హిజ్ మ్యాజిక్ షోస్ అండ్ ఆల్. రైట్. సో ఆ టైంలో ఇంకా ఆయన షోస్ నేను ఎక్కడ బయట చేసేవాడిని కదా, ఆయనతోనే చేసేవాడిని రెగ్యులర్గా. సో సడన్గా మళ్ళీ ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా. ఆ టైంలో ఆయన బాపు గారిని పరిచయం చేశారు. బాపు గారిని పరిచయం చేయగానే ఇంకా ఒక పరిచయం ఇస్తే అక్కడే అతుకుపోవడం అంతే. అట్లా బాపు గారి దగ్గర ఫిక్స్ అయిపోయాయి. అలా కంటిన్యూగా ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ కంటిన్యూ అవుతుంది అట్లా. కానీ చాలా గమ్మత్తుంది సార్ ఇదైతే జర్నీ, చిత్రమైన జర్నీ. నాకు అసలు నా లైఫ్లో నేను ఈ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి ఒంటరిగా ఎక్కడన్నా సముద్రం ఒడ్డులో ఆ అలలతో కూర్చుని ఉన్నప్పుడు ఏంటి వాట్ వీఆర్, అసలు ఎక్కడ జర్నీ, ఏదో చిన్న పల్లెటూరు, అసలు మనకి పరిచయాలు ఏంటి, వ్యక్తులు ఏంటి, మన ట్రావెలింగ్ ఏంటి అని అప్పుడప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వీ షుడ్ డూ సంథింగ్, ఇంకా ఏదో ఉంది మనకి. లైఫ్లో మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా ఇఫ్ యు మిస్ అన్ యాక్సిడెంట్ యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓహో ఇంకేదో చేయాల్సింది, అందుకే ఇక్కడ పోవాల్సిన వాళ్ళం ఉన్నాం అనిపిస్తుంది. నిజం సార్, అంతే కదా. అంతే. నాకు ఇప్పుడు అట్లా ఒక మిస్టరీగా నేను ఒక షూటింగ్ చేస్తున్నా ఒక లొకేషన్లో, ఫామ్ హౌస్లో. ఇల్లు ఉంటుంది, ఇల్లు ముందు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓకే. ఇట్లా ఇట్లా ఇది స్విమ్మింగ్ పూల్, ఇది ఇల్లు. ఈ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఒక ఈవినింగ్ ఫోన్ మాట్లాడుకుంటూ నేను నా కో ఆర్టిస్ట్ ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే. నీళ్లు లేవు స్విమ్మింగ్ పూల్లో. సో 6 feet పూల్ అది, వాటర్ ఏం లేదు కానీ నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఇట్స్ డార్క్ ఇన్ ద ఈవినింగ్. అలా మాడుతున్నా, సడన్గా చూస్తే నేను లోపల ఉన్నా, అందరు పైన ఉన్నారు. వాళ్ళు షాక్, అందరూ పడ్డారు. నేను ఎప్పుడు పడ్డాను తెలియదు. పడ్డప్పుడు నా ఫోన్లో ఫోన్ అన్న కింద పడాలి, అది లేదు. నా ఫోన్ నా చేతిలోనే ఉంది, మళ్ళీ ఫోన్ మాడుతున్నా. నేను ఎప్పుడు పడ్డాను, ఎప్పుడు నించున్నాను, ఎలా మాడుతున్నాను. వాళ్ళు షాక్, వాళ్ళు పైన ఉన్నారు. వాళ్ళు నేను ఫోన్ కట్ చేసి చూస్తే వాళ్ళు పైన ఉన్నారు, నేను కింద ఉన్నా. ఆ పడ్డప్పుడు వాళ్ళ షాక్ ఏంటంటే నేను ఎట్లా పడ్డానో వాళ్ళకి తెలియదు కానీ ఎడ్జ్ చూసుకుంటే ఒక కార్నర్ ఎడ్జ్లో గ్రానైట్ ఎడ్జ్ ఉంది. ఒకవేళ పడ్డప్పుడు సైడ్కి కొంచెం తగిలినా కూడా నా తల పట్టు. అదే ఆఖరి రోజు. ఓకే. ఛాన్సే లేదు మీకు పడితే. కానీ ఆ 6 feet వి నెవర్ నో అసలు ఏం జరిగింది అనేది, నెవర్ నో, తెలీదు. ఓకే. అంటే ఇవన్నీ ఇట్లాంటివి మిస్టరీ లాగా ఉంటుంది మీకు లైఫ్లో. నేను షిరిడి వెళ్ళా దర్శనానికి. షిరిడి దర్శనం అయిపోయింది బ్రహ్మాండంగా. గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నా. బయటికి నేను, నా వైఫ్, నా డాటర్ ముగ్గురం వచ్చాం బయటికి. వస్తున్న టైంలో అక్కడ అటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ గెస్ట్ హౌస్ ముందు పాత్ ఉంటుంది కదా, పాత్వే ఉంటుంది. దానికి వెహికల్స్ అలౌ చేయరు. పాత్వేలో వెహికల్స్ అలౌ, ఇట్స్ ఓన్లీ ఫర్ ది పెడెస్ట్రియన్స్, మామూలుగా నడిచే వాళ్ళకు ఉన్న దారి. దారిలో నేను దూరంగా మేము ముగ్గురం బయటకు వచ్చి బయట గార్డెన్ ఉంది, దాంట్లో కూర్చుందాం కాసేపు అని ఏదో మాట్లాడుకుందామని మేము ముగ్గురం బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూసి అవతలికి క్రాస్ చేసే లోపు నేను దూరంగా చూస్తే ఒక అబ్బాయి, స్కూల్ డ్రెస్లో ఉన్నాడు. హీరో హోండా ప్యాషన్ నడుపుకుంటూ వస్తున్నాడు. నేను పొద్దున నా లగేజ్ ఉంటే ఆ వాచ్మెన్ ఆపి నా లగేజ్ కూడా లోపలికి అలౌ చేయలేదు. ఆయన నడుచుకుంటూ లాక్కుంటూ వచ్చాం మనం. ఇప్పుడు చూడు ఆయన అలౌ చేశాడు అన్న నా వైఫ్తో. ఎట్లా అలౌ చేస్తాడు ఆయన అని. ఫుల్ స్పీడ్గా వస్తున్న ఆ వెహికల్ కింద పడింది. అరే పాపం కింద పడ్డాడు. అది ఆడ స్కిడ్ అయిన వెహికల్ జారుకుంటూ వస్తుంది. ఆడు కొద్ది దూరం తర్వాత ఆడు విడిపోయిండు వెహికల్ మీద నుంచి. ఇప్పుడు ఓన్లీ వెహికల్ వాజ్ ట్రావెలింగ్, ఓన్లీ వెహికల్ స్కిడ్ అయి వస్తుంది.
ఆ స్పీడ్లో అంతే. ఆ స్పీడ్లో వెహికల్ జుర్రమని వస్తుంది. అంటే రోడ్ల మీద సినిమాల్లో చూస్తాం Yeah. కదా, కొన్ని మెరుపులు ఆ రోడ్డుకు కదా అది గీరుకుంటుంది ఐరన్తో ఆ మెరుపులు అట్లా వస్తుంది. అరే పాపం అని నేను నించున్నా. నేను ఈ ఎడ్జుకున్నా, యాక్చువల్గా ఈ ఎడ్జుకున్నా సెంటర్లో. అట్లా వెళ్ళిన వెహికల్ అలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు. ఆ సడన్గా రింగులు తిరుక్కుంటూ నా సైడే వచ్చింది, టర్న్ చేసుకుంటూ నా సైడ్ వచ్చింది. ఓకే. అరే అది మన సైడ్ వస్తుంది అనగానే నా వైఫ్ ఒక సైడ్ దూకింది. నా డాటర్ ఏమో చిన్నది, అది అని చూస్తుంది సినిమా చూసినట్టు. దానికి ఎక్కడ తగులుద్దో అని నేను జంప్ చేసిన నల్ల మళ్ళీ పట్టుకున్న వెహికల్ని. పట్టుకుంటే అది రౌండ్ వేస్తుంది కదా, దాని మీద నుంచి నన్ను ఇంకో సైడ్ పడేసింది, రోడ్డు మీద పడ్డా. నేను పడి చూస్తే ఆ జారుతున్న వెహికల్ మీద నా డాటర్ పడి ఉంది. జారుతున్న వెహికల్, స్కిడ్ అయిన వెహికల్ మీద డాటర్ ఉంది. నేను అనుకున్నా అసలు దానికి ఎన్ని దెబ్బలు తగిలినాయో అయ్యా అనుకున్నా నేను. దిస్ హ్యాపెండ్ ఇన్ షిర్డీ. ఓకే. తర్వాత చాలా మంది గుమిగూడారు, వచ్చారు, వాళ్ళని లేపారు, అంతా నా వైఫ్ అదే. తీరా చూస్తే నాకు లేవ రావట్లే. అక్కడ తగిలింది మీకు? నేను జంప్ కొట్టాను, నేను పడ్డాను ఇంకో సైడ్, నాకు లేవ రావట్లే. తీరా చూస్తే ఇది మల్టిపుల్ ఫ్రాక్చర్. ఇదంతా మల్టిపుల్ ఫ్రాక్చర్. ఈ హ్యాండ్ మల్టిపుల్ ఫ్రాక్చర్. ఇది ఇప్పటికి దీంట్లో టైటానియం ప్లేట్ ఉంది, 14 స్క్రూలు ఉన్నాయి ఈ చేతిలో. ఎప్పుడు జరిగింది సార్ ఇది? దిస్ హ్యాపెండ్ ఇన్ 2016. 2016. అక్కడ నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళి అరే యాక్సిడెంట్ కేసు కదా, పోలీస్ కేసు అంటే నేను బెటర్ అన్నా. అదే యాక్సిడెంట్ అంటే మీకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అది ఇది అంటే నేను ఇక్కడ చేయించుకోను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. భరించలేవు నువ్వు, మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది, ఎట్లా వెళ్తావు హైదరాబాద్ అని. నేనన్నా నాకు 2 ఆడాళ్ళని నేను పెట్టుకుని షిరిడీలో మీరు థియేటర్లో నన్ను పెడితే వాళ్ళకి హిందీ రాదో వచ్చో నాకు తెలియదు, డోంట్ నో హౌ దే మేనేజ్. సో ఇక్కడ వద్దు, నేను హైదరాబాద్ అంటే నా ప్లేస్ కాబట్టి నేను అక్కడికే వెళ్తా అని నేనన్నా. వాళ్ళు ఏం చేయలేమన్నారు. మేము నువ్వు కేసు పెట్టినన్నావు, ఇది ఎట్లా చేస్తాం, ట్రీట్మెంట్ దిగలేమన్నారు. నేను కేసు పెట్టను, ఎందుకంటే నన్ను కొట్టింది వెహికల్, ఆ అబ్బాయి చిన్నోడు, అండ్ నేను పోలీస్ కేసు చేసి ఐ డజంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, దట్ టు ఇన్ షిర్డీ. నేను మళ్ళీ నేను ఈ కేసు కోసం ఇక్కడికి రావడం కానీ ఇవి కానీ లేవు, నేను పెట్టనండి, నాకు ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేయండి అని ఇంజెక్షన్ ఇచ్చి నేను వాళ్ళతో ఇంజెక్షన్ ఇప్పించుకొని హైదరాబాద్ వచ్చాను. మన గ్రౌండ్లోకి వచ్చామంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. సో వచ్చేటప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న ఫ్లైట్ని మళ్ళీ ఈవినింగ్ కల్లా ట్రైన్ ఇమ్మీడియట్గా చేసుకొని ట్రైన్లో ఇలా పట్టుకొని కూర్చొని వచ్చా. ఐ నో ఐఎమ్ గెటింగ్ ద పెయిన్, నాకు తెలుసు, కళ్ళలోంచి నీళ్ళు గారిపోతున్నాయి, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను డోంట్ వరీ, దిస్ ఈజ్ అ కార్పెంటరీ వర్క్. ఓకే. బోన్స్ అంటే ఇరిగిన బోన్ని ఏదో చేసి అతికిస్తారు, నీకు ఆ ప్రాబ్లం లేదు. హెడ్ ఇంజురీ అవ్వద్దు, ఏదైనా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్లో హెడ్ ఇంజురీ అయితే ప్రాబ్లం. ఓకే. మిగతా ఏదైనా అతకలేచ్చు అని వాళ్ళకి ఏదో చెప్తున్నా. మొత్తానికి ఆ పెయిన్, విపరీతమైన పెయిన్ భరిస్తూ హైదరాబాద్ దాకా వచ్చేటప్పుడే డాక్టర్స్తో మాట్లాడుకొని నాకు ఏం జరిగింది చెప్పి, ఓకే సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్, దిస్ ఈస్ ద వన్ అని వాళ్ళని చేసి ఇమీడియట్గా సో ఐ జాయిన్డ్ ఇన్ హాస్పిటల్ అండ్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందు నేను డాక్టర్ని అడిగా, డాక్టర్ గారు నేను ఆమె రెగ్యులర్ షటిల్ ప్లేయర్, నేను షటిల్ ఆడగలనా అన్న. ఐ ప్లే క్రికెట్ అండ్ షటిల్. ఓకే. హ్యాపెన్ టు మై రైట్ హ్యాండ్. స్వామి నీ చెయ్యి కరెక్ట్ షేప్లో వస్తుందా రాదా అని మేము అనుకుంటుంటే నువ్వు షటిల్ ఆడగలనా, ఇది చేయగలనా అని అడిగితే ఏం చెప్తా నేను, లెట్ us do our work అన్నాడా. సో అప్పుడు సరే ఆపరేషన్ సక్సెస్ఫుల్. 3rd day మళ్ళీ నా కారు నేనే ఇట్లా పెట్టుకొని నేనే నడుపుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి, ఇంట్లో అందరూ యాక్సిడెంట్ అయిందట అని అందరూ ఫ్రూట్స్ తెస్తారు కదా, యాపిల్స్, బత్తాయిలు, పరామర్శకు వచ్చే వాళ్ళు అందరూ వస్తే ఇంట్లో లేను నేను. ఏంటంటే బయటే ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, ఏ పని. ఐ వాజ్ వర్కింగ్, షూటింగ్స్కి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే షూటింగ్ చేయలేకపోయాను ఇట్లా ఉండి. మళ్ళీ ఆ గ్యాప్ ఉండింది. బట్ ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ వర్క్స్, వేరే ఏ పని ఉంటే ఆ పని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, చేసుకుంటున్నా కార్లు. ఎట్లా వెళ్తున్నాడు అంటే తనే నడుపుకుంటూ వెళ్తున్నాడు. సో నాకు అది ఇష్టం లేదు, నాకు నేనేదో సిక్ అయిపోయినా, నేనేదో పేషెంట్ని, ఆ ఫీల్ నాకు వద్దు. మీరు నమ్మరు, ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు 21 days తర్వాత తీయమంటే కట్ తీసాం. నేను ఈవెన్ ఐ వాజ్ ఆన్ ద స్టేజ్, యాంకరింగ్ కూడా చేశాను నేను స్టేజ్ ఎక్కి. ఇది ఉండాలి కదా,
ఇది తీసి పక్కన పెట్టి దీన్ని స్టైల్గా జేబులో పెట్టుకుని యాంకరింగ్ కూడా చేసే స్టేజ్ యాంకరింగ్ విజయవాడలో పైలో కాలేజ్లో. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఒక్కరోజు చూపించాడు. ఎన్ని రోజులని అడిగా అంటే సార్ ఇది ఆల్మోస్ట్ ఒక 1 month ఉంటుంది ఫిజియోథెరపీ అన్నాడు. రేపటి నుంచి రావద్దు బ్రదర్ మీరే మరీ ఒక్కర్లా మీ ఫీజు నేను ఇచ్చుకుంటా కానీ ఇప్పుడు మీరు ఏం చేశారో అవన్నీ నేను చేసుకోగలను అని 3rd day షటిల్ ఆడడానికి వెళ్ళిపోయినా. దేవుడయ్యా మీరు దేవుడు షటిల్ అంత ఇష్టమా? షటిల్ ఆడడానికి వెళ్ళిపోయి నేను నమ్మరు ఆ షటిలే నాకు ఫిజియోథెరపీ అయింది. నేను అదే చెప్తున్నా, నాకు ఇప్పటికీ పవర్ గేమ్ కాస్త టెక్నిక్ గేమ్కి మార్చుకున్నా. ఓకే, ఇంతకుముందు పవర్ ఉండేది. నౌ ఐ పుష్ టు టెక్నిక్. ఓకే, బట్ ఇప్పుడు నేను చూపిస్తే తప్ప తెలియదు మీకు. నేను అందుకంటే ఎవడన్నా అడిగితే ఆమె ఐరన్ మ్యాన్ అంట, బికాస్ దర్ ఈస్ అ పవర్ ఇన్ ఇట్. అప్పుడప్పుడు ఏదైనా టచ్ చేసి షాక్ కొడుతుంది వేరే వాళ్ళకి బికాస్ ఆఫ్ దిస్ ఐరన్. సార్ ఇలా కళ్ళల్లోంచి నీళ్ళు రావడము, ఇలా బాధపడము, ఫిజికల్గా జరిగిన పెయిన్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక సందర్భంలో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? అట్లేం లేదు, ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. అంటే మనకు అదే అంటున్నా, నాకు అవమానాన్ని నేను అవమానంగా ఫీల్ అవ్వలే. అది ఎప్పుడు ఉంటుంది తెలుసా, నీకు ఇష్టం లేని పని నువ్వు చేసినప్పుడు ఉంటుంది. ఓకే, నీకు ఇష్టమైన పని దగ్గర నిన్ను ఎంతమంది ఎన్ని అవమానాలు పెట్టినా కూడా అది నీకు ఇష్టమైన పని కదా, అక్కడ నువ్వు ఫీల్ అవ్వవు. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఫీల్ అవుతాం. ఓకే, వై యూ షుడ్ గో విత్ ఎక్స్పెక్టేషన్. నాకు ఎవడో మర్యాద ఇవ్వాలి, నాకు ఎవడో చైర్ ఇవ్వాలి, నాకు ఎవడో పంచపక్ష పరమన్నాలు పెట్టాలి, నాకు అవసరం లేదు. యూ కాంట్ ఆఫర్ మీ ఏ టీ. నేను టీ కాఫీ తాగను, ఇంక నువ్వేం చేస్తావు నన్ను? రైట్, నాకేం కావాలి? నాకు ఏసీ రూమ్ అక్కర్లే, నాకు చెట్టు కావాలి. నా చెట్టు నువ్వు అడిగితే కాదు కదా, నా చైర్ నాకు ఉంటుంది, నా చైర్ నేను వేసుకొని నువ్వు చెట్టు కింద కూర్చుంటా. ఇంకేం చేయగలవు నన్ను? జీరో ఎక్స్పెక్టేషన్స్ అడుగు పెట్టేస్తారనమాట. అలా ఉన్నప్పుడే మీరు సర్వైవ్ అవుతారంట. ఓకే, ఇఫ్ యు గో విత్ ఎక్స్పెక్టేషన్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నాకు ఈరోజు ఇది జరగాలి అని మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, డిసప్పాయింట్మెంట్ మే లీడ్ టు డిప్రెషన్. రైట్, అవుట్ ఆఫ్ డిప్రెషన్ యూ కెన్ సీ వాట్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. నా ఇండస్ట్రీలో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ ఇట్ కమ్స్ త్రూ ఏ డిప్రెషన్. ఓకే, తాత్కాలికమైన ప్రేమలు కోరుకుంటారు అక్కడ, తాత్కాలికమైన గౌరవాలు కోరుకుంటారు. అవన్నీ కీర్తి డబ్బు 2 అశాశ్వతం బ్రదర్. ఈ 2 మీతో రావు, ఉండవు. సార్ ఇండస్ట్రీలో రామప్రభ గారు నాకు బాగా క్లోజ్. ఓకే, ఓకే, ఆవిడ నాకు నానమ్మగా చేసింది. ఆవిడతో చాలా సార్లు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆవిడ బాధలు అవి ఇవన్నీ విన్నా, నేను అన్నీ మాట్లాడుకున్నాం. ఆవిడకు జరిగిన సన్మానాలు సత్కారాలు, అసలు గండ పెండరాలు, స్వర్ణాభరణాలతో ఆవిడకి సత్కారాలు ఇవన్నీ జరిగింది, అన్నీ చూసింది. లైఫ్లో అంత ఎర్న్ చేసింది, అన్నీ పోగొట్టుకుంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆశ్రమంలో తను మదనపల్లి దగ్గర కట్టుకున్న తన ఆశ్రమంలో సాయిరామ్ అనుకుంటూ ఉంది. పని ఉంటే చేస్తుంది, అది లేదు. ఓకే సార్, మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? ఉన్నదాంతో సంతృప్తి పడ్డమే, లేని దానికోసం ఇది చేయకూడదు. అదే అంటున్నా నేను, హ్యాపీనెస్ కమ్స్. మనం పేరు ఉన్నప్పుడు ఒక రకంగా, పేరు లేనప్పుడు ఒక రకంగా ఉంటే నీకు మనుషులు ఉండరు. ఓకే, టుడే ఈ రోజున నాకు నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్, వీఆర్ కనెక్టెడ్. ఓకే, విత్ ఫ్యామిలీస్ కనెక్టెడ్. ఎప్పుడో ఒక రోజు నాకు చాలామంది అంటారు, అరే నీకు టైం ఎప్పుడు? అరే నేను ప్రతి గంటకి ఒక కొత్త పని చేయాలనుకుంటా. నేను ఆమె కన్సల్టెంట్, బిజినెస్ కన్సల్టెంట్ ఫండ్ ఫర్ 5 companies. 5 కంపెనీలకి నేను బిజినెస్ కన్సల్టెంట్ని. ఐఎమ్ హెడ్డింగ్ ఏ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, స్టిల్ ఐ హ్యావ్ టైమ్. హౌ డు యు మేనేజ్? స్టిల్ ఐ హ్యావ్ టైమ్. నన్ను ఎవరన్నా జర్నీ చేయాలంటే ఒక రోజు నాతో పొద్దున్న సాయంత్రం వరకు ఉంటే అర్థమన్నా అవుతుంది, లేదా అతనికి పిచ్చన్న ఎక్కుద్ది. ఏంటి ఇన్ని పనులు ఎలా, హౌ ఎలా? ప్లస్ వితౌట్ నాకేమి పెద్ద ఇప్పుడు నాకు ఇది తినాలనే కోరిక కూడా ఉండదు. ఏది ఉంటుంది తినేస్తా. నాకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి. చాలా మంది అంటారు వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్? డైట్ దానికి ఒక ప్లాన్ ఏంట్రా? నీకు ఆకలి వేసింది, దొరికింది తినేయి. వై కాంట్ యూ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్?
అంటే మీ బ్యూటీ సీక్రెట్ ఇట్స్ హ్యాపీనెస్ అనమాట. బీ హ్యాపీ, దట్స్ ఇట్. నేను ఎక్కడైతే ఉంటానో నేను హ్యాపీగా ఉండాలి. దాంతోపాటు నా చుట్టూ ఎంతమంది అయితే ఉంటారో ఎవ్రీ వన్ దేర్ షుడ్ బి అ లాఫ్ అండ్ స్మైల్, దట్ ఈస్ వాట్. నేను అది కోరుకుంటా. ఆ ఫన్ ఇష్టం, వైబ్ అది ఉండాలి అంతే. అక్కడ ఓ దారుణాలు జరిగిపోతాయి, అది ఇంకోటి అయిపోతుంది ఇంకొన్నో. కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది మీతో ఒకటి ఉంది సార్. ఐ థింక్ నేను కాలేజ్ చదివే టైంలో అనుకుంటా, ఐ థింక్ ఇట్స్ వాస్ 2013 or 14 ఆ టైంలో మన పంజాగుట్ట మాల్ ఉంటుంది, ఐడియా ఉందా? సెంట్రల్ మాల్ అంటారు. సో అక్కడైతే మీరు ఇక్కడ రోడ్డు నుంచి అట్లా వెళ్తూ ఉన్నారు, మేము అప్పుడే కాలేజ్ అయిపోయింది, దోస్తులతో పాటు అట్లా వచ్చాము. ఎవరన్నా ఆర్టిస్టులను చూసేటప్పుడు ఓ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. యు ఆర్ గోయింగ్ లైక్ ఎన్ సింపుల్ మ్యాన్. అరే ఆర్టిస్టులు ఇంత సింపుల్గా వెళ్తూ ఉంటారా? దట్ వాస్ మై ద ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ఇండస్ట్రీకి నేను రాలేదు, అప్పుడే చూస్తూ ఉంటే అలా అనిపించింది. నాకు ఇప్పటికీ గుర్తు అనమాట ఆ మూమెంట్. అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ నార్మల్గా పర్సన్గా వెళ్తున్నారు, అరే ఇంత సింపుల్గా ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి అనిపించింది. నేను అదే అంటాను, నేనేంటంటే సి వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, యూ డూ ఇట్, అదర్వైజ్ యూ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. మనం అన్నిటికీ దూరం అయిపోతాం, హ్యూమన్ టచ్కి దూరం అయిపోతాం. ఏమవుతుంది ఇప్పుడు సార్? నేను ఫస్ట్ టైము నేను ఒక దగ్గర పానీపూరి తినడానికి వెళ్తాను, నాకు ఇష్టం, రోడ్డు మీద తింటాం, నాకు తెలిసిన ప్లేస్, ఒక దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు సార్, మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు, నాలుగోసారి చూసినా అనుకో అంటే అయిపోయింది. ఫస్ట్ టైం చూసిన ఎక్స్ప్రెషన్ ఫోర్త్ టైంకి ఉండదు కదా, వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఫస్ట్ టైం ఫోటో సెల్ఫీ అయిపోయింది, ఇంకేం కావాలి మీకు? అంతకు మించి ఉండదు కదా. ఓకే, నన్ను తినకుండా అయితే ఆపలేరు కదా. ఎక్కడన్నా ఉన్నా తింటూ ఉన్నా సరే ఒక ఫోటో అంటది, అయిపోయిన తర్వాత తీస్తుంది, అయిపోయింది. ఏమవుతుంది? దానికోసం నీ ఇష్టాన్ని దూరం పెట్టేసి వాళ్ళకు దూరం వెళ్ళిపోయి. సార్ ఇది మీరు కమర్షియల్గా లేకపోవడం వల్లే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు అని అనుకోవచ్చా? కాదు, ప్రొడ్యూసింగ్ కన్నా కూడా సెల్లింగ్ ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ నాట్ ఎ గుడ్ సెల్లర్. నేను దాన్ని అమ్మలేకపోయాను. నేను 5 movies తీశారు కదా. అదే అంటున్నా, ఆ 5 moviesలో మేకింగ్ ఇస్ డిఫరెంట్, ఓకే, సెల్లింగ్ ఇస్ డిఫరెంట్. డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ దగ్గర నేను ఫెయిల్యూర్, ఓకే, మేకింగ్ దగ్గర సక్సెస్. ఆ 2 సబ్జెక్టులు అనే వాటి మీద నాకు గ్రిప్ లేకపోవడం వల్ల నేను లూజర్. కానీ ఒకదాని తర్వాత అంటే ఒకదాని దగ్గర పొరపాటు జరిగిందంటే ఓకే, రెండో దానికి మనం పాఠాలు నేర్చుకొని మనం నెక్స్ట్ వెళ్ళిపోతుంటాం. ఇట్లా 5 movies దగ్గర కానీ ఎక్కడన్నా మిస్ అయినట్టు అనిపించిన మీకు ఏమైనా అనిపించిందా? ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే సార్, సినిమా చాలా మంది చేయడం వరకు చేయొచ్చు, మనం అలాగే చేసాం. మనం అనుకుంటాం ఏంటంటే అరే మనం ఇన్ని నేర్చుకున్నాం, రెండో సినిమాకి వచ్చేటప్పటికి మనకి ఈ బిజినెస్ అంతా తెలుసు అనుకుంటాం. అక్కడ మళ్ళీ కొన్ని ఎక్స్పీరియన్స్లు అవుతాయి, థర్డ్కి అట్లనే అవుతాయి. నాకు అన్నిటికీ అట్లనే అవుతూ వచ్చింది. ప్రతిసారి కొత్త సబ్జెక్ట్ వస్తుంది మనకి సెల్లింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి. ఇప్పుడు నేను అక్షరం వాజ్ ద లాస్ట్ మూవీ. అక్షరంకి వచ్చేటప్పటికి అక్షరం రిలీజ్ చేశాను థియేటర్లో, రెండో రోజుకే కోవిడ్ పట్టింది, లాక్డౌన్. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇట్స్ నాట్ అవర్ జోన్. ఓకే, మన సినిమాని ఆపడానికి అంత పెద్ద కోవిడ్ వస్తే కూడా నువ్వు మళ్ళీ సినిమా చేస్తానంటే ఎలాగా? అంటే ఇప్పుడు కంప్లీట్ థింగ్స్ అనేది కూడా మారిపోయింది కదా, ఓటీటీ అని వచ్చింది, అండ్ థియేటర్కి వెళ్ళే ప్రేక్షకులు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అనేది. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్కి వెళ్ళడానికి నా ఆలోచన ఉందా? ఇప్పుడు బిజీగా ఉన్నాం కాబట్టి అవసరం లేదు, ఖాళీగా ఉంటే నేను ఆలోచిస్తానేమో. ఓకే, ఇప్పుడు వెన్ ఐఎమ్ బిజీ యాజ్ అన్ యాక్టర్, ఆ టైంలో నేను చేసినవి కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది సినిమాలంటే, టీవీలో బాగా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నా నేను, అందుకనే సినిమాలు రావట్లేదేమో, అందుకని మళ్ళీ సినిమాలే చేద్దామనే ఉద్దేశంలో ట్రైల్లో అట్లాంటివన్నీ జరిగినాయి. ఓకే, అటు సినిమాలు చేస్తూ సరే సినిమాలకి నేను కూడా వేరే ప్రొడ్యూసర్, అన్నిటికీ నేనే ప్రొడ్యూసర్ కాదు, ఐ వాజ్ కో ప్రొడ్యూసర్, ఐ వాజ్ అన్ అసోసియేట్ ప్రొడ్యూసర్, ఐ వాజ్ లైన్ ప్రొడ్యూసర్, ఇట్లా అయినవి చేసినాయి. అయితే ఈ జర్నీ అనేది మనం సినిమాకే వెళ్దాం అనే ట్రాక్ తీసుకుందాం అనే టైంలో ఆ డెసిషన్ తీసుకున్నా. ఇవంతా జరిగిన తర్వాత అవుట్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ ఆ గ్యాపే నాకు కరెక్ట్. ఎందుకంటే నేను అక్కడ లీడ్లో చేస్తున్నోడిని, నాకు చేంజ్ కావాలి. ఎందుకంటే టీవీలో అన్ని హీరోగా కంటిన్యూ అయినాయి, ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి నేను చేంజ్ అవ్వాలి. ఓకే,
అంటే హీరోకి ఫాదరా యాక్సెప్ట్ చేయట్లా, ఎందుకంటే సేమ్ కనపడుతున్నావు కదా, అటు నీకు నన్ను హీరోని చేయలేరు, హీరో ఫాదర్ అనలేరు. అట్లానే తక్కువ బ్రదర్ క్యారెక్టర్ వచ్చిపోయే క్యారెక్టర్లో కాదు, రెగ్యులర్ క్యారెక్టర్ చేయాలి. అప్పుడు అది మనకు హీరో కానీ హీరో ఫాదర్ కానీ రెగ్యులర్ క్యారెక్టర్స్ అవుతాయి. సో అప్పుడు ఆ గ్యాప్ తర్వాతనే నా పేరు మీనాక్షి హీరోయిన్ ఫాదర్ యాక్సెప్ట్ చేశారు. హీరోయిన్ అంటే చిన్న ఏదో 16 నుంచి 18, 20 లోపే ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్కి అయితే ఓకే అన్నట్టుగా అట్లా తెచ్చారు. సో నౌ యాక్సెప్టెన్స్ వచ్చింది అట్లా. సో ఇక ఆ తర్వాత బిజీగానే ఉన్నాం కాబట్టి మనం తర్వాత ఉన్నప్పుడు చూద్దాంలే. ఎప్పటికైనా సార్ సినిమా వాడు సినిమాయే చేయగలుగుతాడు. అదే సార్, ఇక్కడ సంపాదించింది ఇక్కడే పోగొట్టుకుంటాడు, ఇక్కడే సంపాదిస్తారు, ఇక్కడే పోతుంది. వస్తుందా ఈ లాభము నష్టాలు ఇవన్నీ కామన్ ఇన్ బిజినెస్. యా, బట్ ఇట్స్ ఎన్ గుడ్ ఎగ్జాంపుల్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. మనం ఏమి మా ఏదో తాతలు సంపాదించిన ఆస్తులు పోగొట్టిన వాళ్ళం కాదు, మనమే కష్టపడి సంపాదించాం, మనమే ఇచ్చేసాం. యూజువల్గా ఇటు సైడ్ వచ్చినప్పుడు కానీ మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరు ఏమన్నా అన్న సందర్భాలు కానీ ఏం లేవా? లేవు అసలు లేవు. ఫస్ట్ నుంచి ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఇచ్చేసారు. ఆ ఫ్రీడమ్ ఫస్ట్ నుంచి ఇంట్లో ఉంది. మనకు పేరెంట్స్ కూడా అట్లనే దే బ్లెస్డ్. ఓకే, యూ గైజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఏం చేసేవారు సార్ పేరెంట్స్? మా నాన్న హీజ్ అ ఫార్మర్. ఓకే, యాక్చువల్గా ఊర్లోనే ఉండి ఆయన వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత మా చదువుల కోసం వచ్చినప్పుడు ఆయన కాంట్రాక్ట్స్ చేద్దాం అనుకున్నారు, బట్ సమ్హౌ హీ డిడ్ంట్ వర్క్ ఫర్ హిమ్. ఓకే, సో వీఆర్ ఎర్లీ సెటిల్డ్ యాక్చువల్గా, మేము ముగ్గురం బ్రదర్స్. సో మై బ్రదర్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన డిటిఓ. తర్వాత నేను కూడా సైమల్టేనియస్లీ నాకేంటంటే ఏ పని చేసినా నేను సంపాదించుకుంటూ చేయాలనేదే ఉంది. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికే నాకు డబ్బులు వస్తున్నాయి. ఓకే, సంపాదిస్తున్నా అప్పటికే నేను. ఐఎమ్ బెటర్ నా. అప్పటికే నా బట్టలు నేను, నా అన్నీ నేను, నా ఫీజులు నేను, అవసరమైతే అప్పుడే నేను ఇంకొకరికి హెల్ప్ చేసే స్థాయికి ఉన్నా. సో కాబట్టి మనకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా సంపాదించుకుంటున్నాడు కదా, ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, అందుకని ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో ఆ సంపాదన వల్లేనేమో మీకు కూడా ఇంట్లో వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చింది. కానీ అంతేకాదు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళ ఇంట్లో ప్రతి పిల్లోడు ఐదర్ డాక్టర్నా ఇంజనీర్ అనుకుంటారు. మనం డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నాం. నాకేంటంటే నాకు ఎక్స్పోజరు, నేను ఇలా ఇప్పుడు నేను బిఏ లిటరేచర్ చేశాను. బిఏ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి దాని తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశా. దెన్ పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేశా. దెన్ పీజీ డిప్లొమా ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ కన్వర్సేషన్ చేశా. దెన్ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ హెచ్ఆర్ చేశా. సో దిస్ ఈస్ హౌ మై ఎడ్యుకేషన్ వాజ్. నాకు ఇప్పుడు ఏం లేకపోయినా నేను ఇంకో ఉద్యోగం చేసుకొని కూడా బతికేయగలను. ఓకే, నేను అందరికీ అదే చెప్తా, డోంట్ ఏదో ఇంటర్ ఫెయిల్ అయ్యో 10th వదిలేసి నాకు సినిమా అంటే పిచ్చి అని రావద్దు. అరే పిచ్చ, అంత పిచ్చ వద్దు ఇక్కడ. యూ షుడ్ హ్యావ్ ఎ కెపాసిటీ టు డూ సంథింగ్ ఎల్స్. ఎప్పుడు ఒకటే స్టేజ్లో ఉండం కదా, ఎప్పుడు ఒకటే లైన్ ఉండదు. ఒకటే లైన్ ఉండదు. డోంట్ ఇమాజిన్ దట్. గ్లామర్కి గ్రామర్కి తేడా ఉంటుందండి. ఓకే, గ్లామర్ అనేది అశాశ్వతం. అద్భుతమైన అందగత్తెలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏమీ చేయలేరు. అందగాళ్ళు కూడా ఉండదు. ఏదో రోజున మీకు విగ్గు రావాల్సిందే, ఏ రోజున మీసాలకు రంగు వేయాల్సిందే, తప్పదు కదా. మరి అలాంటప్పుడు ఇఫ్ యూ డిపెండ్ ఆన్ గ్రామర్, గ్రామర్ పేస్ యూ మోర్. ఓకే, మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, నాలెడ్జ్ని మీరు షేర్ చేస్తే, ఇప్పుడు ఒబామా కూడా ప్రెసిడెంట్ నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నో సార్. హీఈస్ ఎ ట్రైనర్. హీ గోస్, ఆయన లెక్చర్ మీరు కావాలి అంటే యూ హ్యావ్ టు పే ఫర్ హిమ్. ఓకే, దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. అట్లా మనం ఒకటే దాని మీద డిపెండ్ అవ్వద్దు. సో ఒకటి అనేది మనం పెట్టుకోండి. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. ఇంకొక దాంట్లో మనకు పర్ఫెక్షన్ ఉండాలి, ఇంకో లైన్ మనకు ఉండాలి. అప్పుడే ఈ రెండు కలిపితే బ్యాలెన్స్ అవుతుంది. లైక్ ఏ బ్యాకప్ ప్లాన్. లేకపోతే ఇప్పుడు నా గ్యాప్, నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా, నాకు గ్యాప్ లేదు. నాకు ఈరోజు షూటింగ్ లేదు, నేనే చెప్పాను నాకు ఈరోజు షూటింగ్ లేదు, కాబట్టి మీ షూటింగ్ ఉంది. మీ షూటింగ్ తర్వాత నాకు ఐ లైన్డ్ అప్ 5 మీటింగ్స్ ఉన్నాయి నాకు. ఓకే, ఆ తర్వాత ఇంకో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ ప్రోగ్రాంలో కూడా ఇట్లానే ఉంటాయి. వాళ్ళకు కూడా ఇట్లానే ఉంటుంది, నాది కూడా అట్లనే ఉంది, నాకేం తక్కువ లేదు. కాకపోతే వాళ్ళకు ఒక సెక్రటరీ, వాళ్ళకు డ్రైవరు, లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి.
కాదు నాకు ఆ అవసరం లేదు కాబట్టి నా అన్ని నేను చేసుకుంటా. మీ వరకు విషయానికి వచ్చేటప్పటికి సార్ ఎక్కువగా మీకు గుర్తింపు వచ్చింది సీరియల్స్లోనా సినిమాల్లోనా? సీరియల్సే, సీరియల్సే. నో డౌట్, స్ట్రైట్ కట్ ఇన్ సీరియల్స్. ఓకే. సినిమా ఈరోజు దాకా ఆ స్థాయి అనేది రాలేదు. మొన్న వచ్చిన జనవరిలో రిలీజ్ అయిన కేసీఆర్ డెఫినెట్గా సినిమాకి సంబంధించి అదొక ల్యాండ్ మార్క్గా చెప్పచ్చు. ఒక ఇంపాక్ట్ అనేది కూడా ఇచ్చింది. ఎస్, అంటే అందరూ చూసిన ఇమేజ్ వేరు. నేను ఒక విలేజ్ కల్ట్ సినిమాలో ఒకటి లంబడి తండాలో ఒక బుకియా నాయక్ అనే ఒక పేరుతోని అమ్మా నన్ను ఎందుకు, నేను ఒకసారి నేను ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తుంటే ఒక ఆయన కలిసాడు, అన్నా మన వాళ్ళ నిలబెట్టినావు అన్నా నువ్వు అన్నాడు. ఎందుకన్నాడు ఇట్లా అనుకున్నా, చదివితే మన ఎస్టీ కమ్యూనిటీ నుంచి బాగా లేచినావు అన్నా నువ్వు అన్నాడు. అంటే నన్ను నా కమ్యూనిటీ అనుకున్నాడు. ఓకే అమ్మా అనుకున్నాడంటే సక్సెసే కదా. అంతే. ఈ డోంట్ నో అబౌట్ మీ ఫ్రమ్ వేర్ ఐ యామ్, వాట్ బ్యాక్గ్రౌండ్ ఐ యామ్. అంటే నేను ఆ కల్ట్ సినిమాలోకి ఒక విలేజ్ కట్లోకి వెళ్ళినట్టేగా. నేను అప్పటికి బాధపడ్డా. నేను ఇంకా చాలా నేను రాకేష్తో నానేవాడిని, అరే నాకు ముందన్న చెప్పొద్దా రాకేష్, ఇంకొన్న మనం కలెక్ట్ చేసుకునేటోళ్ళం, ఇంకొన్ని కాస్ట్యూమ్ వైజ్ ఇంకా కేర్ తీసుకునేటోళ్ళం. అంటే ఇంకొంచెం అంటే నేను అనేటాను, అంటే మెడలో ఒక కంఠం ఉండాలి, కాలుకు పట్టీలు ఉండాలి, చెవులకి ఉండాలి, నాకు తెలుసు అంటే అన్న మనది కానీ అన్న అనేవాడు రాకేష్. హీఈస్ అ గుడ్ సెల్లర్. నేను అదే అంట, ఆ సినిమాని తీయడమే కాదు, సినిమాని తీసుకెళ్ళడం, సినిమాని అమ్మడం, సినిమాని బిజినెస్ చేయడం, అది నాకు లేదు. ఆ డిఫరెన్స్ అనేది అక్కడ చూసింది నేను. ఓకే. డబ్బులుంటే ఎవడేం చేయొచ్చు ప్రొడక్షన్. యూ షుడ్ నో హౌ టు మేక్. ఒక ఆడియో ఫంక్షన్కి కావాల్సిన గెస్ట్లను ఎలా తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఎలా ప్రమోట్ చేసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే అన్న ఇప్పటివరకు అయితే 30,000 ఎపిసోడ్సా? ఎన్ని సీరియల్స్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ని సీరియల్స్ అంటే ఇప్పటికి? 31 ఇప్పుడు రన్నింగ్ సీరియల్. ఏ సీరియల్ చేస్తున్నారు ప్రెసెంట్? ఉమ్మడి కుటుంబం ఫర్ జీ తెలుగు. ఓకే. బాగుంటుంది క్యారెక్టర్. వర్ధన్ గారు డైరెక్టరు, రమణ బంగారు ఆయన ప్రొడ్యూసర్. ఆయనకి 5 సీరియల్స్ నడుస్తున్నాయి వాళ్ళవి. ఓకే. బంచ్ ఆఫ్, ఇట్స్ అ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఒకవేళ లోహిత్ గారు ఆర్టిస్ట్ కానీ ఈ ఫీల్డ్లో లేకుండా ఉండింటే ఏమైండేవారు? డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ కార్పొరేట్ సెక్టర్, రైట్? సహారా అక్కడ నుంచి ఇంకా I don't know where I would have, but I would have been into some corporate sector, but not in Hyderabad. ఎందుకంటే నాకు అప్పటికే నా ఎక్స్పోజర్కి నాకున్న ఇదికి నన్ను ఎవరన్నా అడిగితే వేర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంట. ఐ మీన్ ఇండియన్ అండ్ ఇండియా. ఎందుకంటే నాకు ప్రాంతం కానీ భాష పరిధి కానీ లేదు. ఓకే. ఎందుకంటే నేను హిందీ కూడా అంతే పర్ఫెక్ట్. మీరు అన్నారుగా గ్లామర్ అండ్ గ్రామర్. ग्रामर इंपॉर्टेंट है. आज अगर आप बोले तो यहाँ से अगर निकल जाओ बोले तो निकल जाऊंगा और दूसरी जगह जी लूंगा. ఓకే. कोई दिक्कत नहीं. నన్ను పంజాబ్ లేస్తే కూడా బతికేస్తా. यार पुत्र नहीं अन्य हम यहाँ भी कुछ हैं वहाँ भी कुछ हैं, कैसा भी चलनी है, कोई दिक्कत नहीं है इस बात की. तो మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే ఇమిటేట్ చేసేవాళ్ళు కాబట్టి ఎక్కడున్నా ఏదున్నా కానీ అట్లే క్యాప్చర్ చేసేస్తారు. అందుకే అంటా నేను, ఇది సార్ ఆకలితో ఉండాలండి ఎప్పుడైనా. కడుపు నిండద్దు. ఆకలి ఉంటే కసి ఉంటుంది, రైట్, సాధించాలని తపన ఉంటుంది. అందుకే తక్కువ తినమంట అందరినీ. వేరే వాళ్ళకి ఎక్కువ పెట్టేయండి, చుట్టూ వాళ్ళకి ఎక్కువ పెట్టేసేయండి. ఎందుకంటే మీకు కసి మీకు కావాలి. రైట్. మరి ఇంకా ప్రొడ్యూసర్గా అడుగులు వేసే సందర్భాలు కానీ చెప్పలేము. నేను అనేది నెక్స్ట్ 1 hourకి ఏం జరుగుద్ది అనేది. డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ డెసిషన్స్ ఇన్ లైఫ్. ఒక గట్టి నిర్ణయం దీనికి సంబంధించి ఇప్పుడు నేను సినిమా చెయ్యను అంట, రేపు చేస్తా, అప్పుడు మళ్ళీ నువ్వే పట్టుకుంటావు నన్ను. అన్నా ఏంటి ఇలా అన్నావు ఏంటి, ఏరా చెయ్యనని చేసిన లోహిత్. ఐ డోంట్ డూ దాట్. ఓకే. యూ నెవర్ నో. కాన్సెప్ట్ ఏమైనా బెస్ట్ ఏదన్నా వచ్చింది అనుకోండి, దాన్ని ఇప్పుడు నేను అక్షరం చేసినప్పుడు నాకు తెలుసు అది టఫ్ సబ్జెక్ట్ టు డీల్ అని. మేము జాకీ గారు మేము చేస్తున్నప్పుడే అనుకున్నాం. కాకపోతే మా ఎయిమ్ ఏముండిందంటే కొన్ని మంచి సబ్జెక్టులు చెయ్యాలి అని మేము అనుకున్నాం కాబట్టి చేసాం. ఎందుకంటే సినిమా అనేది ఒక బలమైన మీడియం, ఎఫెక్టివ్గా వెళ్తుంది సమాజంలోకి. వై టుడే మనం ఇప్పుడు మీరు పవర్ స్టార్ పవన్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు అంటుంటారు? ఆ పోర్ట్రేట్ అయ్యి ఆ పవన్ కళ్యాణ్ చూసి, ఆ సినిమాలు చూసి, ఆ స్టైల్ చూసి, ఆ పద్ధతి చూసి, అదే కదా ఈరోజు ఆయన్ని ఆ స్థాయిలో నిలబెట్టింది. అవునంతే. రెండోది, ఆ స్థాయిలో నిలబెట్టడానికి కారణం ఆయన క్యారెక్టర్ కూడా. ఆ వ్యక్తిత్వం అనేది కూడా అందరినీ అంతే కదా, ఇన్స్పైర్ ఆయనకి అయ్యేలా అందరికి ఉండేది ఆ కాబట్టి. స్టోరీస్ అవే కదా మీకు వచ్చేది. బట్ యూ టాక్ అబౌట్ చిరంజీవి, ఏంటంటే అసలు ఒక మనిషి, ఒక కానిస్టేబుల్ కొడుకు ఇండస్ట్రీలోకి రావడానికి తను పడ్డ తపన, ఎంత బ్యాలెన్స్డ్గా మాడతారు ఆయన. ఎప్పుడన్నా మనం చూసామా? ఎక్కడన్నా ఎవరినన్నా ఇది చేయడం చూసామా? నెవర్. ఎంత స్థిత ప్రజ్ఞత కావాలి మీరు అన్న మొదటి పదం. వాళ్ళని చూస్తే మనం ఎక్కడున్నాం? వేర్ వీఆర్. వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్. నేను అందుకనే ఎక్కడైనా మాట్లాడితే నేను లైవ్ ఎగ్జాంపుల్సే మాట్లాడతా. నేను ఎవరెవరో చరిత్రలు చెప్పను, ఓకే, పాత గ్రంథాల చరిత్రలు. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మన ముందు. బోలెడన్ ఏం చెయ్యాలో చెప్పే చరిత్రలు ఉన్నాయి, ఏం చేయకూడదో చెప్పే చరిత్రలు మన ముందే ఉన్నాయి కదా. ఏం మాట్లాడాలో ఉన్నాయి, ఏం మాట్లాడకూడదో ఉన్నాయి, ఎలా ఉండాలో ఉన్నాయి, ఎలా ఉండకూడదో ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్సే మాట్లాడుకోవచ్చు కదా. వై టు టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్? ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళడానికైనా కానీ, మీరు ఇలా ముందుకు రావడానికైనా కానీ, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావడానికి సర్కిల్ అనేది ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మీకు అదే ఉపయోగపడిందా? ఎస్, నాకంటూ నా సర్కిల్ డెఫినెట్గా ఉపయోగపడింది. ఆ సర్కిల్లో కూడా మీ గురించి నెగిటివ్ లేకపోతే మీకు ప్లస్. ఓకే, కానీ ఎంత ఉన్నా కానీ ఎక్కడో ఒక నెగిటివ్ మాట్లాడుకునే వాళ్ళు పక్కా ఉంటారు కదా. ఇక సి, అవుట్ ఆఫ్ 100%, ఇఫ్ యూ స్కోర్ మార్క్స్ వేసుకుందాం, ఓ 80-70 దాటితే ఇట్ ఈస్ ప్లస్ ఫర్ యూ. 10, 20, 30 ఈజ్ ఆల్వేస్. మనం చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు చేయలేనిది ఏదన్నా మనం చేసినప్పుడు వాళ్ళు పడే బాధలోంచి వచ్చే నెగిటివిటీ ఉండొచ్చు. దానికి మనం ఏం చేయలేము. అట్లాంటి వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోగలం. ఓకే, సి, ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నేను నా పేరు మీనాక్షి షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లొకేషన్, మార్నింగ్ 8. అంటే నేనేంటంటే నాకు టైం చెప్పాలి, ఒక మెసేజ్ ఏదైనా పెడితే చాలు. అంతేగాని సార్ బయలుదేరారా, లేచారా, వస్తున్నారా, ఎంత దూరంలో ఉన్నారు, నథింగ్ డూయింగ్. టైం అంటే టైం ఉంటా. ఆ రోజు రాత్రి బీభత్సమైన గాలి దుమారం, పెద్ద ఇదయ్యి, రోడ్లు తెగిపోయి, నానా అసలు కమ్యూనికేషన్ కట్ అయిపోయి, ఫోన్లు మెసేజ్లు ఏమీ లేవు ఎక్కడ కూడా. ఓకే, నేను యాజ్ యూజువల్ నా టైం ప్రకారం నేను లొకేషన్కి వెళ్ళా. లొకేషన్లో ఏం లేదు, ఎవరు లేరు. నోబడీ సార్, నోబడీ ఇస్ దేర్ ఇన్ ద లొకేషన్. వాళ్ళు నా కోసం రాత్రి అంతా ట్రై చేశారు, వాళ్ళకు కుదరలేదు, మెసేజ్ రీచ్ అవ్వలేదు. నా మానాన నాకేం రాత్రి పడుకుంటా పొద్దున్న లేస్తా. పొద్దున యాజ్ ఇట్ ఈజ్ లేచాను, టీవీ చూస్తే వరదలు ఉన్నాయి, ఆ రోడ్డు కట్ అయిందా, ఇంకో రోడ్డు ఓపెన్ అయి ఉంటుంది అని నేను మొత్తానికి నేను లొకేషన్కి ఆన్ టైం చేరుకున్నాను. లొకేషన్లో ఎవరు లేరు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరు లేరు. ఏం జరిగింది అని చూస్తే మళ్ళీ అక్కడ నుంచి ఐ ట్రై టు డెవలప్, ఎక్కడున్నారు, ఏం జరిగింది అది ఇదని కాంటాక్ట్ చేస్తే వీళ్ళందరూ ఒక ప్లేస్లో ఉన్నారు, ఇంకో గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి నువ్వు ఎట్లా వచ్చావు, వాళ్ళ ఆశ్చర్యం. అంటే అవును, ఇంకో రూట్ ఏదో ఉంది, ఆ రూట్లో ఇట్లా తీసుకొని నా రూట్ ప్రకారం నేను వచ్చాను. నాకు అన్ని రూట్లు తెలుసు, నేను గూగుల్ మీద డిపెండ్ అవ్వను. ఓకే, ఒక దగ్గరికి వెళ్ళాలంటే 10 రూట్లు ఉంటాయి, 10 రూట్లు నాకు తెలుస్తాయి. ఎట్లా తెలుస్తాయి అంటే తెలుసు. హైదరాబాద్ అంతా నడుచుకుంటూ తిరిగాను బస్ నేను. ఓకే, హైదరాబాద్ మహానగరాన్ని కాళ్ళ మీద నడుచుకుంటూ తిరిగా. ఐ నో ఆల్ ది రూట్స్. సో అప్పుడు మేనేజర్ వచ్చి, సార్ సారీ సార్, అసలు రాత్రి ట్రై చేశాను, మీకు రీచ్ అవ్వలేదు అది ఇదానంటే నేను నవ్వుతూ ఉన్నా. ఐఎమ్ జస్ట్ స్మైలింగ్. ఇప్పుడు ఏందంట అంటే, సారీ సార్ మీకు చెప్పలేకపోయినా, మీరు ఇంత ఇబ్బంది పడుకుంటూ లొకేషన్కి వచ్చారు అది ఇదంటే, ఏం పర్లేదు, నీ తప్పే ఉంది దాంట్లో. రాత్రి గాలి దుమారం తెచ్చింది నువ్వు కాదు కదా, కమ్యూనికేషన్ సిస్టమ్ నీది కాదు కదా, అంతకు మించి ఏం చేయగలుగుతాం మనం. నేను అది అర్థం చేసుకోకుండా, ఆ మాత్రం చెప్పకుండా నన్ను ఇంత ఇబ్బంది పెడతారా అని మాట్లాడితే ఎలా ఉంటుంది? అనా కదా. అంతే. హ్యాపీగా అక్కడ ఇరుక్కున్న ఆర్టిస్టులను మళ్ళీ నేను నా కార్లో తీసుకొని నేను సిటీకి తెచ్చాను. నైట్ అక్కడ ఇరుక్కున్న ఆర్టిస్టులను నా కార్లో తెచ్చాను సిటీకి. ఓకే, సూపర్ అన్న. ది జర్నీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్స్ నెక్స్ట్ ఇన్ లోహిత్ గారి లైఫ్ అంటే ఏం చెప్తారు మీరు? రేపటి గురించి ఆలోచించకపోవడమే. రేపు నీ చేతిలో లేదు బ్రదర్స్లో. సంథింగ్ మే బిగ్ హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్, బట్ స్టిల్ ఎనీ ప్లానింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్? వర్క్ అనేది డెఫినెట్గా చేయాలి. నేను అనేది ఏంటంటే, నా ముందు కంపెనీలు ఉన్నాయి, నా మీద ఆధారపడ్డ మనుషులు ఉన్నారు, టీమ్స్ ఉన్నాయి. లైక్ ఐ హ్యావ్ వెల్గ్రో కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, ఐఎమ్ హెడ్డింగ్. దాంట్లో దాదాపు ఒక 50,000 మంది టీం ఉన్నారు నా కింద. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్ ఓకే, ఆల్ ఓవర్ ఇండియా.
సో నేను ఎంతసేపు నేనేం ఆలోచిస్తా అంటే ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇప్పుడు నాకేం అవసరం లేదు. నేను ఇంకోరి లైఫ్లో ఎలా ప్లేస్ అవ్వాలి అంటే నేను ఒక అబ్బాయితో మాట్లాడాను అనుకోండి, నేనేం చేస్తానంటే మాట్లాడినప్పుడు అతనితో మాట్లాడి అతని ఇంట్రెస్ట్ ఏంది, ఆ ఇంట్రెస్ట్ లైన్లో ఉన్నాడా లేదా, దానికి సంబంధించిన కనెక్ట్స్ అన్నీ అతనికి ఉన్నాయా లేవా. కనెక్ట్స్ లేకపోతే నేను కనెక్ట్ ఇస్తా. ఓ స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, నువ్వు నిజంగా ఇండియాకి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావా, ఈ దేశానికి మెడల్ తేవాలనుకుంటున్నావా, అయితే నీ అప్రోచ్ ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, ఎట్లా వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే నాకు స్పాన్సర్స్ లేరు, నాకు న్యూట్రిషన్ లేదు. అరే నువ్వు ఏం తిన్నా బలం అనేది ఉంటుంది. నీ శరీరం బలాన్ని ఎలా పట్టుకోవాలి, దానికోసం నీ టైమింగ్ ఏంది, నువ్వేమేం చేస్తున్నావు, నీ సాధన ఎలా ఉంది, ప్రతిదానికి ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ అనేది వేసుకుంటే లైనప్. ఓకే, నెక్స్ట్ నీకేం కావాలి, ఇది కావాలి, నీకు స్పాన్సర్ కావాలి, లేకపోతే నీకు దీనికి ఇది కావాలి, నీకు ఇంక కోచ్ కావాలి, ఇద్దాం. ఓకే, ఇట్లాంటి అప్రోచ్లో వెళ్తా. అట్లా నా సర్కిల్ మొత్తం అట్లనే తయారు చేస్తున్నా. ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ కూడా చేస్తా. నేను చాలామంది అంటారు తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఇంటర్ చేసిన తర్వాత డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా. నేనేమంటానంటే వాళ్ళని ఫస్ట్ నువ్వు చేసేదాని తర్వాత ఇంజనీరింగ్ చేసావు, ఓకే 3 years, దాని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అంటే జాబ్ చేస్తా. ఓకే, జాబ్ వరకేనా నీ ఆలోచన, లేకపోతే దాని తర్వాత ఇంకేమైనా చేయాలనుకుందా, ఎంతవరకు ఉంది నీ ఆలోచన, దాన్ని బట్టి స్కేల్ అప్ చేస్తాం. ఐ స్టడీ ద బ్రెయిన్ ఫస్ట్. ఓకే, వీడి ఆలోచన ఎంతవరకు ఉంది, ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని ఉంది, లేదు వీడి ఆలోచన ఇంకో కంపెనీ పెట్టాలని ఉంది, లేకపోతే జాబ్ క్రియేట్ చేయాలని ఉంది, లేకపోతే ఒక ఇన్వెన్షన్, కొత్త ఇన్వెన్షన్ని ప్రతిదాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఆ ఇన్వెంటరీ వచ్చింది అనుకోండి, అలాంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చేదే అభివృద్ధి. యూఆర్ మోర్ దెన్ ఆర్టిస్ట్. ఆ ప్రోగ్రెస్ కోసం ట్రై చేస్తా. ఓకే, సంథింగ్ డిఫరెంట్ అన్న. ఏంటంటే మీతో మాట్లాడుతుంటే మీ గురించి ఇంత లోతుగా తెలుసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఉన్న పర్సెప్షన్ లైక్ ఆ పర్సన్ మాత్రం కానే కాదు, హీ సంథింగ్ డిఫరెంట్ అని మాత్రం ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి కూడా అర్థం. నా లొకేషన్లో కూడా షార్ట్ గ్యాప్లో నా మీటింగ్సే నడుస్తాయి. చెట్ల కింద 2 చైర్లు వేసుకుంటే నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు లొకేషన్కి వస్తారు, ఆ మీటింగ్లు ఉంటాయి. అంతే తప్ప నాకు గాసిప్స్ కానీ వేరే దానికి స్కోప్ లేదు. నేను ఆ స్కోప్ ఈను. గాసిప్స్లోకి నేను రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ టాక్ అబౌట్ అదర్స్. నాకు అవసరం లేదు. వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అస్సలు అవసరం లేదు. మీరు నన్ను అడగచ్చు, మీరు పబ్కి వెళ్తారా, క్లబ్కి వెళ్తారా, నేను మందు తాగను, కానీ మీరు పిలిస్తే వస్తా. పబ్కి వెళ్తుంటారా? పిలిస్తే వస్తా, కానీ నేను ఎంతసేపు ఉంటానని నా ఇష్టం. మీరు నన్ను పబ్కి రమ్మన్నా క్లబ్కి రమ్మన్నా వస్తా, ఎంట్రీ ఇస్తా, అటెండెన్స్ ఉంటుంది, కానీ ఎగ్జిట్ మీరు ఉన్నంతసేపు ఉండదు. ఎందుకంటే నేను నా స్లీప్ టైమ్ ఈజ్ స్లీప్ టైం. ఓకే, నేను 10:30 దాటితే నేను లేచి ఉండను అంటిల్ అన్లెస్ ఇఫ్ ఐ వర్క్. అది షూటింగ్ అంటే తప్ప. ఓకే, షూటింగ్ ఆర్ ఈజ్ దర్ ఎనీ ఇంపార్టెంట్ మీటింగ్ అంటే తప్ప 10:30 తర్వాత నేను బాహ్య ప్రపంచంతో కానీ నా ఫోన్తో కానీ కనెక్ట్ ఉండను. పక్కన పెట్టేస్తారా? అది ఎప్పుడు సైలెంట్ మోడే. ఒక్క నా వైఫ్ కాల్ చేస్తేనే రింగ్ అవుతుంది, ఇంకెవరు కాల్ చేసినా రింగ్ కాదు. ఓకే, యూ కెన్ ట్రై. ఇంతకుముందు వచ్చింది రింగ్ వచ్చిందా, అది నా వైఫ్ కాల్. ఇప్పుడు మీరు చేస్తే రాదు. మీ మిమిక్రీ కెరియర్లో ఉన్నప్పుడు వేణుమాధవ్ గారితో కూడా మీరు ట్రావెల్ అయ్యారు కదా, ఎన్ని సంవత్సరాలన్నా వేణుమాధవ్ గారితో? అది మీరు వేణుమాధవ్ గారు అన్నది పెద్ద వేణుమాధవ్ గారా చిన్న వేణుమాధవ్ గారు? ఇద్దరు ఉన్నారు. పెద్ద వేణుమాధవ్ గారితో అయితేనేమో ఆయనతో ఇయర్స్. మన ఆర్టిస్ట్ వేణుమాధవ్ గారు ఉన్నారు కదా, కమిడియన్ కాదన్నా. ఆ వేణుమాధవ్ అయితే ఆ వేణుమాధవ్తో ఆల్మోస్ట్ తనతో కూడా ఆల్మోస్ట్ జర్నీ అంతా, తన పరిచయం నుంచి ఎండ్ వరకు ఉన్నా. ఈవెన్ లాస్ట్ ఊపిరాగిపోయిన రోజు కూడా ఉన్న హాస్పిటల్లో. రియలీ? వేణుమాధవ్ హాస్పిటల్లో లాస్ట్ జర్నీలో కూడా ఉన్నా. మరి ఆ లాస్ట్ డే 1 జర్నీ ఉన్నా, లాస్ట్ జర్నీ ఉన్నా. ఎట్లుండిందన్న అసలు? పానిక్, వెరీ పానిక్. అంటే నేను అదే అంటా, నేను కొన్ని బయటికి చెప్పొద్దు, కొన్ని బయటికి మాట్లాడుకోకూడదు, కానీ ఆర్టిస్టులు చాలామంది లైఫ్లో చేసే చిన్న చిన్న తప్పిదాలు, వాటి వల్ల మనం మనుషుల్ని కోల్పోతాం, మనసుల్ని కోల్పోతాం, బంధువుల్ని కోల్పోతాం, ఆత్మీయుల్ని కూడా కోల్పోతాం. మన జర్నీలో అట్లాంటివి అన్నీ జరుగుతాయి. అందుకనే డోంట్ డూ ది మిస్టేక్స్ అంటూ ఉంటా. డోంట్ డూ ఎనీ మిస్టేక్స్. ఓకే, బట్ దట్ వాజ్ అసలు ఆ రోజు తన హాస్పిటల్లో ఉన్న రోజు, సికింద్రాబాద్ యశోదాలో ఆ డెసిషన్ తీసుకున్న రోజు, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడిన రోజు నాకు
బాగా తెలుసు, డాక్టర్స్తో మాట్లాడి, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి. అలవాట్లు నేను అందుకే అన్నాను, నేను మీకు అది వ్యసనం, అది మిమ్మల్ని పట్టుకొని పీడిస్తుంది అనేదాకా తీసుకెళ్ళొద్దు దేన్ని. ఓకే, యూ ఎంజాయ్. నేను అందుకంటే మిమ్మల్ని ఎందుకు బ్యాంకాక్ వెళ్ళమంటున్నా, సీ అండ్ ఎంజాయ్ అంతే. మీరు దానిలో మునిగిపోక్కర్లే. మందు టేస్ట్ చేస్తావా, చెయ్యి. సి మ్యాన్ టేక్స్ ద డ్రింక్, డ్రింక్ టేక్స్ ద డ్రింక్, డ్రింక్ టేక్స్ ద మ్యాన్. There's a lot of difference. You should know where to stop. Yeah. నీకు తెలవాలి దాన్ని ఎక్కడ ఆపాలో. నీకు దానివల్ల నష్టం అని తెలిసినప్పుడు ఎందుకు ఆ పని చేయాలంటా నేను. ఓకే, ఇప్పుడు సార్ ఇలా ఉంది అన్నావు, ఏమైంది దాంతో? కాల్చి పడేసావు, ఓకే బాగుంది అన్నావు, రెండు బాగానే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత లోపల నీ లంగ్స్ ఎందుకురా నన్ను బాధ పెడుతున్నావు అని మొత్తుకున్న రోజున ఏం ఉపయోగం నువ్వు? విత్ దట్ నీకు హెల్త్ బాగున్న రోజులు బాగానే ఉంటుంది సార్. ది మూమెంట్ ఇట్ గెట్ సిక్, ఒక్కసారి నువ్వు అనారోగ్యానికి మొదలైందంటే నీ వెల్త్ అంతా పోతుంది. సో నీ బాడీలో ఎంతమంది ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎంత పోక్ చేస్తారు, ఎంత రేడియేషన్ వెళ్తుంది, హౌ ఎఫెక్ట్స్ దీస్ ఆల్ థింగ్స్. తర్వాత వేణుమాధవ్ గారి వాళ్ళ ఫ్యామిలీని అంటే మాట్లాడడం కానీ అలాంటిది ఏదైనా ఉందా అన్న ప్రజెంట్? రీసెంట్గా లేదు, రీసెంట్గా టచ్లో లేను ఇంకా. ఓకే, దే ఆర్ ఫైన్ నౌ, ఆల్ ఆర్ గుడ్. ఓకే, వాళ్ళ బ్రదర్ కూడా టచ్లో ఉంటాడు. వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది నాకు మంచి ఫ్రెండ్స్, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు చాలామంది ఆ ఫ్యామిలీలో. ఓకే, ఒక ఆయన ఈవెన్ ఐటీ కమిషనర్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే, గుడ్. కానీ ఒకసారి సహచరులుగా ఉన్న మీరు ఆయన ఆర్టిస్ట్గా వెళ్ళి అండ్ అంటే ఒక హైట్స్కి అనేది కూడా రీచ్ అయిపోయి, అసలు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇది ఫస్ట్ ఆపర్చునిటీ గాట్ అండ్ ఫిలిం వాజ్, నాకు స్వర్ణ కంకణ సత్కారం అనేది జరిగింది త్యాగరాయ గాన సభలో. ఓకే, ఆ ప్రోగ్రాంలో వేణుమాధవ్ ప్రోగ్రామ్ చేసిన ఐటమ్ హోటల్ సర్వర్ ఐటమ్ ఉంది. అదే ఐటమ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు పెట్టారు. ఎస్వి కృష్ణారెడ్డి వాజ్ గెస్ట్ దేర్. ఓకే, నా ప్రోగ్రాంలోనే. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మీరు నమ్మరు, నన్ను ఒక ఆయన ఒక బర్త్డే ప్రోగ్రామ్కి పిలిచాడు. ఓకే, బర్త్డే ప్రోగ్రామ్కి నేనేంటి ఫ్రెండ్ పోయి చేద్దాం సరదాగా వెళ్ళా. ఆ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ చూసిన ఆయన నన్ను అమెరికా పిలిచాడు. సార్ మీరు అమెరికా వస్తే బాగుంటుంది. ఎన్ని దేశాలు తిరిగారన్నా ఇప్పటివరకు? ఒక 30 తిరిగి ఉంటా. 30, క్లోజ్ టు 30 కంట్రీస్. సూపర్. అండ్ అంటే మిమ్మల్ని మేము ఆర్టిస్ట్ కాకంటే ఒక లైఫ్ కోచ్ కానీ మేము ఇంకా అనుకోవచ్చేమో, అండ్ యాజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్గా కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రోల్స్ ఇస్ దేర్. అంటే నేనేంటంటే మనం ఇతరులకి హాని చెయ్యొద్దు. అడ్వైజరీలో సపోజ్ మీరు నన్ను మొన్న కానీ మనం పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం బ్రదర్. ఇప్పుడు నన్ను మీరు అడిగారు అనుకోండి, అన్న రాజకీయాల్లో మీరు ఎవరిని సమర్థిస్తారు అని, నేను అందరిని సమర్థిస్తా. ఓకే, బెస్ట్ పిక్ చేయమంటా నేను. ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీలో బెస్ట్ ఉంటారు. వాళ్ళది వాళ్ళ ఉద్యోగం అక్కడ కాబట్టి, మనం ఒక ఆఫీస్లో ఉంటే ఆఫీస్ని పొగుడతాం కదా, ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటే ఆ పార్టీని పొగుడతారు, ఆ పార్టీలో ఉన్నంతసేపు. కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా పొగడాలి అక్కడ, లేకపోతే వాళ్ళని అక్కడ నుంచి డిస్మిస్ అంటారు కదా, ఆ ఉద్యోగం పోతుంది అక్కడ. కాకపోతే నేనేమంటానంటే కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో చాలా చోట్ల, సార్ మీకు ఈ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది అండి, బాగానే ఉంది కదా. అదేంటి సార్ ఏ బిజినెస్ లేదు, అన్ని పోయి అమ్మ రోడ్డు మీదకి వచ్చాను అని. నేను అన్నా మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు, నేను ఒక రకంగా ఆలోచిస్తున్నాను. ఆయన లక్ష్యం ఏముండింది, హీ వాంట్ టు బికమ్ ఎ సీఎం, హీ బికేమ్, రైట్. ఆయన అడ్వైజర్స్ ఎవరన్నా కరెక్ట్ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు, సార్ కన్వెన్షన్ ఎందుకు కూడా కొట్టాలి సార్ అన్నాడు. పెనాల్టీ వేసేయచ్చు. అవును, ఆ ప్లేస్లో నేను అడ్వైజ్ ఇస్తే నేను అలాగే ఇచ్చిండేవాడిని. వాళ్ళు కూడా ఆలోచించుకుంటే అలాగే ఆలోచించి ఉండాల్సింది. దాన్ని కూలగొట్టకుండా దానికి ఒక పెనాల్టీ వేసి పెనాల్టీ కలెక్ట్ చేసుకుని దాని మీద ఆధారపడ్డ ఒక 100 మందికి అయితే ఎంపవర్మెంట్ ఉంది కదా, వాళ్ళందరూ లైవ్లీహుడ్ ఒక్కరోజు పోయింది. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు జాబ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, జాబ్స్ తీసేయకూడదు, లైవ్లీహుడ్ తీసేయకూడదు. లైవ్లీహుడ్కి తీయకుండా మనం ఎంపవర్మెంట్ ఎలా చేస్తామనేది ఆలోచిస్తే వాళ్ళకు ఉండేది. ఆ రోజున వాళ్ళ ఆలోచన సడన్గా తీసుకున్న డెసిషన్ ఏందో తెలియదు, అది పోయింది, మిస్ఫైర్ అయింది. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అట్లాంటివి చాలా ఉంటాయి. సో ఈ డిస్కషన్లోకి వెళ్తే, సార్ ఆ చెరువులు ఎన్క్రోచ్ అయినాయి కరెక్టే కదా సార్, అది మనం కొట్టేయాలి. చెరువులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం దవ్వితేనే కదా వచ్చినాయి. మన జీవనాధారం ఒకప్పుడు వ్యవసాయ
ఆధారిత జీవనాధారం. జీవనాధారం. చెరువు తవ్వుకుని దాని చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుని పంట మార్పిడి ద్వారా బతికాం మనం. కాకతీయుల కాలంలోనే ఎక్కువ చెరువులు వచ్చినాయి, రుద్రమదేవి కాలంలో ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకో దగ్గర తవ్వుకోవచ్చు కదా, కావాలంటే ఈ చెరువుని మొత్తం కూడా మూడ్చుకోవచ్చు కమర్షియల్గా. ఇఫ్ యూ గెట్ మనీ ఆన్ దిస్, ఇంకో ఇంజనీరింగే కదా ఏదైనా. సార్ ఇప్పుడు వేరే కంట్రీస్లో అండర్ వాటర్ టన్నెల్స్ ఉన్నాయి. న్యూయార్క్ సిటీలో మీరు న్యూ జెర్సీ కనెక్టెడ్, దెర్ ఈజ్ అండర్ వాటర్ టన్నెల్, దెర్ ఈజ్ అ రోడ్ అండర్. ఇప్పుడు చైనా ఒక కంప్లీట్ వాటర్ కింద ఉంటుంది, దాని మీద సిటీ ఉంటుంది. అట్లాంటి అద్భుతాలు చేస్తుంటే మనం అద్భుతాలను వదిలేసి మనం కూలగొట్టుకుంటే ఎట్లా? యు థింక్ ఆన్ దోస్ లైన్స్ అంట. నేను అద్భుతాలను ఆవిష్కరించాలంట. ఇంకో దగ్గర చెరువు తవ్వచ్చు కదా మనం, ఇంకో దగ్గర క్రియేట్ చేయొచ్చు. ప్లస్ మన దగ్గర నుంచి గొప్పగా వచ్చే వాళ్ళని మనం ఒక్కొక్క ఫీల్డ్లోంచి ఒక్కొక్కరిని పెంచుకోవాలి. వాళ్ళకి పేరు వచ్చిన వాళ్ళని మనం డౌన్ చేయకూడదు. చేస్తే మనకు ఫ్యూచర్లో వేరే దగ్గర మనకి ఇమేజ్ ఉండదు. మన ఇమేజ్ని మనం డౌన్ చేసుకోకూడదు. ఇట్లాంటి సలహాలు ఇస్తానని అడిగితే ఎందుకు అడుగుతారు వాళ్ళని? ఇస్తాం. మనం మాడుకుంటే ఇలా మాడుకోవాలి. తప్పు జరిగిందని ఎందుకు మాడుకోవాలి? డిఫరెంట్ పర్సెప్షన్. ఈ రకంగా ఎందుకు మాట్లాడవు నువ్వు? నీకు ఛాన్స్ ఉంది కదా. నువ్వు సరే నాకు పొజిషన్ లేదు, నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే కదా. నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వై కాంట్ యూ గివ్ ఏ ప్రాపర్ ప్రెజెంటేషన్ టు సీఎం? మీరు ఎందుకు చెప్పరు వెళ్ళి, సార్ మనం ఇలా ఎంపవర్ చేద్దాం, మనం ఇలా క్రియేట్ చేద్దాం ఇంట్లో? మీరు ఎందుకు ఎంతసేపు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళందరూ కొట్టుకుంటారు? కాసేపు మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా, మన గురించి ఆలోచించవచ్చు కదా. వై కాంట్ యూ క్రియేట్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్? మనకెందుకంట రాజకీయాలు? వీఆర్ ట్యాక్స్ పేయర్స్, రైట్? మనం కడుతుంది ట్యాక్స్, మనకు కావాల్సింది ఫెసిలిటీ. మీ ఇద్దరు ఎందుకు గొడవపడి మమ్మల్ని డెవలప్మెంట్ సైడ్ ఆపేస్తారు? ఇమేజ్ బోట్లా అదంతా పక్కన పెడితే, అరే మీ దగ్గర ఇట్లా అంట కదా, మా దగ్గర ఇట్లా అంట కదా, ఎందుకు బాగుందంట నేను ఎక్కడికి వెళ్ళినా. సో దీని ద్వారానే కంప్లీట్గా కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నాం అనుకోవచ్చా మనం, కంపేర్ టు ద అదర్ కంట్రీస్ కానీ? డెఫినెట్గా అది కదా పొలిటికల్ సిస్టంలో. ఇఫ్ యూ బోత్ ఫైట్ అండ్ డజంట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ మైనస్. ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా ప్రోగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే డెవలప్మెంట్ ఎక్కడదండి? దెర్ ఆర్ మెనీ కంట్రీస్ దట్ డజంట్ 24 hours వర్క్ చేస్తాయి. నువ్వు రాత్రి అయితే మూసుకోవాలన్నావు అనుకో, మూస్తే ఉంది, అయిపోయింది. అదర్వైజ్ వర్క్ ఫర్ 3 shifts, వర్క్ లైక్ ఎ ఫ్యాక్టరీ, మేక్ పీపుల్ టు వర్క్, మేక్ పీపుల్. నువ్వు ఫ్రీగా అన్ని ఇచ్చేయకూడదు. నేను పని చేస్తే 500 ఇస్తావు అనుకో, పని చేయకుండా 500 ఇస్తే నేను ఎందుకు పని చేస్తావు? సాలరీ కూర్చుంటావు, బద్ధకం పెరిగి. నువ్వు పని చేస్తే 1000 ఇస్తా, పని చేస్తే 500 కదా నువ్వు ఇంతకుముందు అన్నది, పని చేస్తే 1000 ఇస్తాను, పని చేస్తా. గివ్ దట్ వే. మ్యాచింగ్ చేయాలి ఎప్పుడైనా. మ్యాచింగ్ చేయకుండా ఫ్రీ ఇస్తే పొట్టలు వస్తాయి. సార్ ఇంత నాలెడ్జ్ పెట్టుకొని వై కాంట్ యూ ట్రై యాస్ అనే అంటే ఈ కైండ్ ఆఫ్ సజెషన్స్ కానీ గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వలేకపోయారు? మనం నా జోన్లో నేను అందరితో మాట్లాడతా. ఇప్పుడు నేను ఐఎమ్ ద ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో నాకున్న పరిధిలో నేను అదే అంటున్నా, మనం యాజ్ ఎ అలోన్ ఐ కెనాట్ చేంజ్ ద సొసైటీ. నేను అందుకనే నేను వేసుకున్న సెక్ట్లో నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరితో ఈ పాజిటివిటీ మాట్లాడతా. మీరు ఎక్కడ నెగిటివ్ మాట్లాడద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు, మనకు అనవసరం. సార్ ప్రతి మనిషి జీవితంలో ఒక స్థాయికి వస్తున్నాడంటే ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రారు. నిజం సార్. అంత ఈజీగా ఎవరు రారు. టాలెంట్ లేకుండా ఉన్నా లేకపోతే ఫ్లూక్గానో రారు. వాళ్ళలో కెపాసిటీ ఉంటుంది, వాళ్ళలో ఒక పవర్ ఉంటుంది, వాళ్ళలో ఒక అరా ఉంటుంది. జనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, చేశారు. తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళే తీసి ఇంకో దగ్గర పెడతారు. ప్రాబ్లం ఏంటంటే అప్పటికి మనం ఇర్రిపేరబుల్ పొజిషన్లకు మనం రిపేర్ చేసుకోలేని పరిస్థితికి వెళ్తాం. అది జరగకూడదు. ఆ డ్యామేజ్ జరగకుండా మనం ముందు నుంచే ఈ మైండ్ సెట్ ఉంటే అట్లాంటి లీడర్స్ వస్తే బాగుంటుంది. సార్ నేను వావిలాల గోపాలకృష్ణ అని ఒక ఆయన్ని కలిశాను. నేను ఈ జనరేషన్కి ఆ పేరు కూడా తెలియదు, చాలామందికి తెలియదు సార్. యూనో సచ్ ఎ గ్రేట్ లీడర్. ఒక చిన్న బ్యాగ్ భుజానికి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఆయన గురించి ఇప్పుడున్న వాళ్ళకి తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచెస్లో చెప్పడం వల్లే తెలిసింది. నేను అదే అంట సార్, పవన్ ఎందుకు అంత గొప్ప ఈ స్థాయి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే
పవన్ కళ్యాణ్కి గద్దర్కి ఏంటంటే సంబంధం? ఈయన ఇక్కడ, ఆయన అక్కడ. Yeah. ఆయన సినిమా, ఈయనేమో ప్రజా ఉద్యమం, ఈయన అడవులు, ఆయనేమో గ్లామరు. ఈయనకేమో చెట్టు గాలి, ఆయనకేమో ఏసీ గాలి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు మోర్ దాన్ ఎ బ్రదర్. ఓకే, మోర్ దాన్ ఎ బ్రదర్. ఐడియాలజీ, మనిషిని కనెక్ట్ చేసేది ఐడియాలజీ. నీలో అది ఉంటే కనెక్ట్ అవుతారు. అందుకనే జనం ఆయనకు కనెక్ట్ అయ్యారు. సో అట్లాంటి మనుషులు, మంచి మంచి మనుషులు. అదర్వైజ్ సార్, ఈ రోజున వై పవన్ ఈజ్ క్లోజ్ టు మోడీ అండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. Yeah. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీటింగులు పెట్టి పవన్ ఆంధీ నహీ హై, తుఫాన్ హై అంటాడా? ఎంత కనెక్టెడ్ ఉంటే అవ్వాలి మీరు. యా, ఐడియాలజీ మీరు అన్నట్టు కూడా ఒక నేను మంచి చెయ్యాలి అనే భావన ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఓకే. సో ఐ విష్ అట్లాంటి లీడర్స్ రావాలి, అట్లాంటి లీడర్షిప్ కావాలి. ఏదో పొలిటికల్ ఫోరం సంపాదించుకునే ఫోరం అనుకోవద్దు. పొలిటికల్ ఫోరం ఈజ్ సర్వీస్ ఫోరం. రాజకీయం అంటే సేవ. ఇప్పుడు అలా సేవ అనుకునే వాళ్ళు ఉన్నారా సార్ అసలు? వాళ్ళు షేవింగ్ చేసుకోరు, సేవింగ్ మోడ్లోనే ఉంటారు. ఓకే, అది తప్పు. బట్ డే విల్ కమ్, దెర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ పీపుల్ విల్ బి ఇన్ టు ఇట్. ఎందుకంటే సొసైటీ అంత ఈజీ లేదు, యా, మారుతుంది. భవిష్యత్తులో మీరు ఇన్ని హంగామాలు కూడా చేయలేరు కూడా. ఈ ఎలక్షన్ ప్యాటర్న్ కానీ కంప్లీట్గా పోటీ చేసే సందర్భాల్లో మనం చేసే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎన్ని మార్పులు మెల్లిమెల్లిగా వస్తున్నట్టు అనిపిస్తూ వస్తుంది ప్రతి. ఇంకా మీరు నాకు తెలిసి ఇంకొక 2 టర్మ్స్ తర్వాత చూస్తే మీకు ఎలక్షన్లో ఈ డప్పులు కొట్టుకుంటూ రోడ్ల మీద దండాలు పెట్టుకుని తిరగడాలు కూడా ఉండవు. అంత డబ్బు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర. ఓకే, ఫ్రమ్ వేర్ యుల్ గెట్. మీరు నాకు తెలిసి నేనైతే నా దగ్గర పర్సు లేదు, క్యాష్ లేదు. చాలా రోజులైంది. ఐ షిఫ్టెడ్ మై సెల్ఫ్ టు డిజిటల్ కరెన్సీ. ఓకే, ఓన్లీ ఫోన్లలో మార్చుకుంటూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడ పోతున్నాయో కూడా తెలియదు. రైట్, మై ఫోన్ ఈజ్ మై ఐడి. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తే దిస్ ఈజ్ మై ఐడి. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఇది ఐడి. రైట్, డబ్బులకి ఇదే నా పర్సు, ఇదే నా ఐడి, ఇదే నా ట్రావెల్. దట్స్ ఇట్. సార్ ఫోన్లో వచ్చిన తర్వాత పర్సులతో అవసరం లేకుండా వెళ్ళిపోయింది. భవిష్యత్తులో మీ దగ్గర డబ్బు కూడా ఉండదు. ఓన్లీ యూ లివ్ విత్ డిజిటల్ కరెన్సీ. సో డిజిటల్ కరెన్సీ అంటే మీరు ప్రతి పైసా లెక్కే. ట్రాన్స్పరెన్సీ అయిపోయింది. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. యా, మీరు నాకు ఇచ్చినా నేను మీకు ఇచ్చినా లెక్కే. అంతే. ఊరికే జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ అంతే. ఏంటిది అని సందర్భం అయిపోయింది. ఓకే సార్, మీలో ఒక లీడర్ కనిపిస్తున్నాడు సార్. నైస్ టాకింగ్ టు చైతన్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం. అండ్ త్రూ ఆర్టిస్ట్గా అయినా కానీ, అండ్ దాంతోపాటు యాజ్ ఏ లీడర్గా కూడా ఒకవేళ ఆపర్చునిటీ వచ్చిందంటే సో ప్లీజ్ ట్రై. అండ్ థ్యాంక్ యూ నేను ఐఎమ్ నాట్ ఎ కింగ్, ఐఎమ్ ఆల్వేస్ ఎ కింగ్ మేకర్ అనుకుంటా నేను. కింగ్ అంటే ఒకసారి అయిపోతాం మనం. యా, బట్ కింగ్ మేకర్ అంటే మనం కింగ్ని తయారు చేయొచ్చు. యువర్ ఐడియాలజీ ఆల్సో ఇట్స్ లైక్ దట్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ బ్రదర్. లవ్ యూ సార్.